ఆలోచనలు పూర్చేస్తామదిగో సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో అనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్నామిదిగో అనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటిల్యానికి పాడే కట్టెలు ప్రతిపక్షమైన అందరూ ఒకటే వర్గం DSP ఉద్యమం ప్రజల పక్షమని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమ రాజకీయ రథం DSP ఉద్యమం మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆలోచనలతోటి DSP రాజకీయ రైలు బండి కదిలింది. దీనికే ఖచ్చితంగా కింది వర్గాల వాళ్ళు ఈ మాదిగ సమాజం మొత్తం యావత్ సమాజం 90% ప్రజలు ఈ DSP ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి 2 కాన్స్టిట్యూన్సీలలో పోటీ చేస్తాం మేము వాళ్ళకే ఓట్లు వేస్తారని చెప్పేసి కొన్ని నివేదికల ద్వారా కూడా తెలుస్తా ఉన్నాయి. వైశ్యుడు దోపిడి చెయ్యాలంటిరిగో పాదాలలో పుట్టిన వాళ్ళని పాతరేసిరదిగో ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా నీ బ్రహ్మగది మాదిరిగేటట్టు రాతలు మార్చేస్తా అనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్నామిదిగో రాజ్యాంగం సాక్షిగా ఆయనని ఇంప్లిమెంట్ చేసి ఈ రాజ్యంలో ఈ దేశంలో 185% ఉన్నటువంటి బహుజన సమాజానికి అన్ని దక్కాలి. వీళ్ళు లేకపోతే ఈ దేశ నిర్మాణం లేదు, వీళ్ళు లేకపోతే ఈ దేశంలో ఉత్పత్తి లేదు, వీళ్ళు లేకపోతే ఈ దేశంలో ఏ ఒక్క ఉత్పత్తి రంగం లేదు. కాబట్టి వీళ్ళకి సమాన మాట కావాలి అని చెప్పి రాసిందే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అవకాశాలని మనం తీసుకొని ఈ రోజు ఒక ఉద్యమంగా దశాబ్ద కాలంగా ఈ దేశంలో మొదలుపెట్టినటువంటి కాన్యవారి కాంశీరామ్ తర్వాత ఈ రాష్ట్రంలో గౌరవనీయులు డాక్టర్ విశాల మహారాజు గారు ప్రారంభించారు. ఆ ఉద్యమం పేరే దళిత శక్తి ప్రోగ్రాం. ఈ ఉద్యమం తరపున 72 సంవత్సరాల వంచనని 72 సంవత్సరాలుగా అగ్రకులాలు చేస్తున్నటువంటి దోపిడిని మోసాన్ని రాజకీయ రైలు బండి DSP ఉద్యమంగా ప్రారంభం చేస్తుంది. ఎన్నికలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం నిర్మించబడ్డటువంటి వ్యవస్థని మళ్ళీ ఎవరు నిర్మాణం చేసినా ఒప్పుకోను. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తెలియజేస్తూ ఈ మీడియా పాయింట్ లో పాల్గొన్న అందరికీ ఒక్కసారి ఈ ప్రింట్ మీడియా వాళ్లకు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున జేబీలు తెలియజేస్తా ఉన్నాను.